మేనల్లుడు వాళ్ళ అబ్బాయి అండి. ఈ అబ్బాయి డాబా పైన సైకిల్ తొక్కుతూ ఉంటాడు సాయంత్రం పూట. స్కూల్ నుండి రాగానే కొద్దిసేపు ఆడుకున్నట్టుగా ఉంటుంది వాడికి ఫ్రీగా, అందుకనేసి డాబా పైన అలా సైక్లింగ్ చేస్తూ ఉంటాడనమాట. నేను మాత్రం అది చెప్పాను కదా, మిర్చి ఆరబెడదామనేసి మజ్జిగ మిరపకాయలు డాబా పైకి వచ్చాను. అప్పటికే బాగా చల్లబడిపోయింది, ఆ లోపు తీసేద్దాం అనేసి వచ్చాను. చెప్పాను కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి. అక్కడ మ్యారేజ్ అవుతుంటే ఇంకా ఇక్కడి నుండి తీసాను అనమాట. నేను అక్కడికి వెళ్ళలేను అనేసి ఇటు నుండే తీశాను. డాబా పై నుండి బాగా నీట్గా కనిపించేస్తుంది అనేసి ఇక్కడి నుండే తీశాను. దగ్గర నుండి వెళ్ళి తీస్తే ఇంకా బాగుండు, కాకపోతే ఇంకా నాకు నమాజ్కి టైం అయిపోతుంది. అందుకనేసి నేను ఇక్కడి నుండే చూడండి డాబా పై నుండి ఇక్కడి నుండే తీస్తూ ఉన్నాను అనమాట, మాట్లాడుతూ. మొత్తం వాళ్ళ ఫ్యామిలీయే, బయట వాళ్ళు అయితే అక్కడ ప్రజెంట్ ఎవ్వరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళు తీసుకుంటున్నారు. చూడండి సిటీ చుట్టూ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. పచ్చని చెట్లు, మంచి గాలి, మంచి వాతావరణము. మామిడికాయ చెట్టు చూడండి, అది అప్పుడప్పుడు సాయంత్రం అవ్వింది కదా, కొద్దిగా చీకట్లాగా ఉంది. రమ్య మా అబ్బాయి ఫ్రెండ్, ఈ అమ్మాయి క్లాస్మేట్ అనమాట. అబ్బాయి పెళ్ళి కొడుకు కూడా మా అబ్బాయి క్లాస్మేటే. రైతు బజార్ దగ్గర ఉంటుందండి ఆ బిల్డింగు. మా వైజాగ్లో పెద్ద బిల్డింగ్ అంటే అదే. అంటే వాళ్ళ నానమ్మలు, వాళ్ళ మేనత్తలు వాళ్ళందరూ వెళ్ళేసి అబ్బాయి దగ్గర చుట్టూగా నిలబడిపోతున్నారు. ఈరోజు మరి ఏదో హల్దీ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారంట వాళ్ళు. అక్కడ వాళ్ళు పాటలు అవి ఇవి మ్యూజిక్స్ పెట్టారనేసి నేను అవన్నీ కటింగ్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను ఇక్కడి నుండి. మరి క్యారెట్ ఎంతవరకు ఎలాగుందో అనేది మీరు చూసి చెప్పాలా నాకు. నాకైతే ఇక్కడ నుండి కెమెరాలో నుండి తీస్తుంటే కనుక పర్వాలేదు, జూమ్ చేసి తీస్తున్నా నేను. మీకు మాత్రం నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 2 రోజులు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడము రావడం అందుకనేసి నేను కుకింగ్ ఛానల్ పెట్టలేకపోతున్నాను. కుకింగ్ ఛానల్స్ పెట్టాలనుకుంటే కనుక పాప కూడా కొద్ది కాలేజీకి వెళ్తుంది, అందుకనేసి నేను కూడా ఇక్కడ ఫంక్షన్లోకి వెళ్తున్నాను. అస్తమానము రావడం అవుతుంది నాకు. ఈ 2 రోజులు మాత్రము ఇళ్ళ వీడియోసే వస్తాయి మీకు యూట్యూబ్లో. ఆ తర్వాత యథామామూలుగా మన కుకింగ్ ఛానల్ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు రజ్జ బాగానే తీసింది, బాగానే పెట్టింది అనేసి అదొక, అంటే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు అనుకోండి. కాకపోతే కనుక వీడియో అంటే కనుక ప్రతి ఒక్కరు చూడలేరు కదా. యూట్యూబ్లో మనం ఇలా పెడితే కనుక పక్కన డాబా కడుతున్నారు మా పక్కన, అంటే అలా చూపిస్తూ మళ్ళీ ఇటు కూడా ఇలాగ కొద్దిగా, అంటే వైజాగ్ కూడా కొద్దిగా ఇలాగ జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు అందరికీ. అంటే ఒకటే ఫోకస్ పెడితే కనుక మళ్ళీ బాగోదనేసి. సాయంకాలం కదా, అందుకనేసి ఫేస్ మీద ఛాయ పడుతుంది, ఫేస్ అనేది బ్లాక్ గ్రో అవుతుంది అనమాట. సంథింగ్ ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. బాబు వాళ్ళ పెళ్ళి కొడుకు అమ్మ నాన్న వాళ్ళు మరి పూర్తిగా సాయంత్రం అయింది కాబట్టి ఫేసింగ్ అనేది అంత క్లియర్గా లేదేమో కదా. ఒక చిన్న డాబా అండి, ఆ డాబా నిండా కాకులు ఎన్ని. మా అమ్మాయి ఫోకస్ చేయి అని చెప్తే మళ్ళీ వెంటనే ఇటు తిప్పేసింది. మళ్ళీ ఇప్పుడు చేస్తుంది కావాలా, చెయ్యి అన్నాను. అంటే అన్ని కాకులు ఒక దగ్గరికి వచ్చాయి, అదిగో అదే డాబా పైకి. అంటే మా మేనకోడలు తీసింది ఈ వీడియో, కొద్దిగా టచ్ అనేది తక్కువ అనమాట ఈ వీడియో తీయడము. అందుకనేసి కొద్దిగా ఒకసారి అలా చూపించింది, ఒకసారి ఇలా చూపించింది. బాబు వల్ల మేనత్త ఆవిడి, ఇటు పక్క ఉండింది పద్మ, సెంటర్లో పెళ్ళికొడుకు అమ్మ. అంటే పెళ్ళికొడుకుకి ఈవిడి నానమ్మ అవుతుంది పద్మ, ఇంకొక పద్మ వచ్చేసి అత్తి అవుతుంది వాళ్ళ మదర్. ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీ, అంటే తోడుకోడళ్ళు ఉంటారు కదా, పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, తోడుకోడళ్ళు.
పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళు తోడుకోవడంలో ఎంతమంది? 5 నంబర్స్. అవును, మొత్తం అదే వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు ఫంక్షన్ అది. చూడండి ఎలాగ ఆడుకుంటున్నారో, చిన్న పిల్లల్లాగా ఆడేసుకుంటున్నారు అందరూ. శారద్, వసంత వాళ్ళ ఆయన అంటే ఇంకా బాబాయ్ పిన్ని, పెళ్ళి కొడుకు బాబాయ్ పిన్ని. క్లారిటీగా ఉందా లేదా అనేది నాకు కూడా అంత తెలియడం లేదు, కొద్ది తక్కువైపోయిందేమో క్లారిటీ అనిపిస్తుంది. కాకపోతే మీరు ఎవరైనా చూసినట్టుగా అయితే ఏనుగా కామెంట్ చేయండి క్లారిటీగా ఉందా లేదా అనేది. అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి తీసింటే కనుక వాళ్ళ హంగామా అనేది బాగుండు. కాకపోతే కనుక వాళ్ళు మ్యూజిక్ స్పాట్లు పెట్టుకున్నారండి. ఆ మ్యూజిక్ స్పాట్లు అంటే కనుక నాకు ఇక్కడ యూట్యూబ్లో అలాంటివి పెట్టరాదు, అందుకనేసి నేను అలాంటి వల్ల కటింగ్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనదైతే కుకింగ్ ఛానలే, కాకపోతే ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మనకు ఎప్పుడైనా కానీ సరే గుర్తుగా అలాగ ఉండిపోతారు అనేసి తీసి పెడితే బాగుంటుంది అన్నట్టుగా నాకు ఆలోచన వచ్చింది. అది కాక నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అస్తమానం, అందుకనేసి నాకు కుకింగ్ చేయని కూడా టైమింగ్ సరిపోలేదు. అందుకనేసి చూడండి కాకులు చూడండి ఎలా వచ్చేస్తున్నాయి అన్నీ. ఒక్కసారి సాయంత్రం అయ్యింది, ఒక పక్కన చల్లని గాలి, పెద్ద పెద్ద కొండలు, ఆ కాకులు అలాగా లెగుస్తున్నాయి చిన్న డాబాపై నుండి. చాలా అందంగా ఉంది అటు. మా అమ్మాయి వెంటనే కెమెరా తిప్పేస్తుంది అటు ఇటు. హడావుడి, హంగామా. అసలు అందరూ ఒకటే మ్యాచింగ్ సారీస్ కట్టారు కదా, ఎవరు ఎక్కడున్నారు అనేది కూడా నేను దూరంగా ఉన్నాను కదా కొద్దిగా. అంటే దూరం అంటే ఒక్క డాబా అడ్డు మాకు వాళ్ళకు. ఇదిగోండి మా రేయో అయితే ఈయనకి ఆడుస్తున్నాడు పాపం. ఆ సౌండ్కి బెదిరిపోతున్నాడు ఆడు, అంటే జడిసిపోతున్నాడు అనమాట పాపము. లేదంటే డాబాలపైన ఆడతాడు ఆడు. ఎత్తుకొని నేను ఇక్కడ నిలబడ్డాను, నైలో బెట్ట అంటున్నాను. చూడండి ఎలా తొంగి చూస్తున్నాడో. ఆడికి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అంటే రోజుకి సైలెంట్గా ఉంటుంది వాతావరణం, ఈ రోజు ఏంటిది ఇంత సౌండ్ అనేసి వాడు పాపము డాబా పైన ఎక్కల్లంటేనే భయపడిపోతున్నాడు ఆడు. పిలుస్తున్నా నేను అస్తమానం వాడికి, వచ్చేయమ్మా ఇటు వచ్చే, రేయో అని. ఇంకేం జరుగుతుందో అటు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఇటు నిలబడిపోయాను నేను. పద్మ అంటుంటాను కదా అస్తమానం. పద్మ వాళ్ళ ఆయన అండి అతను. పద్మనైతే పద్మ అని పిలుస్తాను, వాళ్ళ ఆయన అయితే నేను అంకుల్ గారండి అని పిలుస్తాను. అంకుల్ అంటాను అనమాట. ఒక పక్కన ఫోటోలు దిగుతున్నారు, ఒక పక్కన మాత్రం హల్దీ తీసుకొని ఫేసులకు అలాగ తెగ రాసేసుకుంటున్నారు ఎవరు మటుకు వాళ్ళు.
ఇంకా మధ్యన చూస్తే తాడు పైన ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు కూడా కెమెరాకి అడ్డు వచ్చేస్తున్నాయి మాకు.